ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే అంతకంటే ముందు మత కల్లోలాలు ఉంటే కూడా అందరినీ కూడదీసుకొని అందరిని కలుపుకొని వాటిని అణిచివేసిన తర్వాత ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదిక అని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. విస్తరణలో భాగంగా మెట్రో కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, కృష్ణానది జలాలు కానీ, గోదావరి జలాలు కానీ, ఇట్లా ప్రతిదీ హైదరాబాదు నగరం యొక్క మౌలిక వసతులను పెంచడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడడంతో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలను కూడా మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు. గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము, అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద పెట్టాలి అని మేము చేస్తున్న ప్రయత్నాలను మేము నిరంతరం పెట్టుబడులను ఆకర్షించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, శాంతి భద్రతలను కాపాడాలని మేము నిర్విరామంగా చేస్తున్న కృషి, మేము వచ్చిన తర్వాత అది గణేష్ నిమజ్జనం కావచ్చు, లేకపోతే మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, అన్ని మతాలకు సంబంధించిన పండుగలలో ఎక్కడైనా చిన్న చెదురుమదురు సంఘటన కూడా ఏదైనా జరిగిందా అధ్యక్ష? ఈ 15 నెలల్లో ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందా అంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో, ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది అధ్యక్ష. దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. మహారాష్ట్ర నెంబర్ 2, మిగతా రాష్ట్రాలు అట్లుంటే ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6-7 స్థానానికి పోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా సహచర మంత్రులు, అధికారులు అందరు కష్టపడి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అభినందించండి. అప్పుడే అంత ఆత్రము, అంత తాపత్రయము, అంత అసహనం ఎందుకని నేను అడుగుతున్నా. కడుపు నిండా విషం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? మీరు నిజంగా మీ అనుభవాన్ని రంగరించి సూచనలు చేయండి. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అక్కడనే జానారెడ్డి గారు కూర్చొని మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు ఏ రకంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చిండ్రు? జానారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి మీరు.